నమస్కారం. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 18 వరకు కన్యా రాశిలోకి శుక్రుడు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కలవబోతున్నాయి కాబట్టి మరి ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, మరి వారికి శుభ అశుభ ఫలితాల గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. మరి గురువు గారితో మాట్లాడి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురుగారు, ఆగస్టు 25వ తారీఖు నుంచి సెప్టెంబర్ 18వ తారీఖు వరకు శుక్రుడు మరియు కేతువు కన్యా రాశిలోకి రెండు గ్రహాలు కలవబోతున్నాయి కాబట్టి మరి ఈ 25 రోజులు మరి మిథున రాశి వారికి వచ్చేసి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారంటారు, మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు 25 రోజులు అనే దాని గురించి అయితే మాకు తెలియచేయండి గురువు. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్రకేతువుల యొక్క కంజంక్షన్ ఆగస్టు 25వ తారీఖు నుంచి సెప్టెంబర్ 18వ తారీఖు వరకు కూడా 25 రోజుల పాటు శుక్రకేతువుల యొక్క కలయిక బుధక్షేత్రంలో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుంది. శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, కళత్రాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. కేతువు జ్ఞానాన్ని ఇచ్చేవాడు. అలానే భూ సంబంధమైన వ్యవహారాలు, గృహ నిర్మాణము, రైతులు, అగ్రికల్చరు, కెమికల్ కంపెనీసు, మెడికల్ సంబంధించిన విషయాల్లో కేతువు జ్ఞానాన్ని ఇచ్చేవాడు కూడా కేతువే కాబట్టి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు ఇవన్నీ కూడా తెలిపేవాడు కేతు. అంటే కుజవత్ కేతు అంటారు. అంటే ప్రమాదాలు, రోగాలు, ప్రయాణాలు, కోర్టు సమస్యలను కూడా తెలిపేవాడు కేతు. మరి వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది మిథున రాశి వాళ్ళకు చూస్తే, శుక్రగ్రహం అనేది ఎప్పుడూ కూడా 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో మంచి చేస్తాడని గోచారం తెలుపుతుంది. గోచార రత్నాకరణలో కానీ, గోచార ఫలప్రదర్శనలో కానీ, గోచారం అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. కేతువు 3, 6, 11 స్థానాలు సుఫలితాన్ని ఇస్తుందని, మిగతా స్థానంలో మిశ్రమైన ఫలితాలు, మిగతా స్థానంలో చెడ్డ ఫలితాలు ఇస్తుందని మనకి గోచారం తెలుపుతుంది. ముఖ్యంగా ఈ గోచారంలో మనం చూసుకునేటట్లయితే చతుర్థ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల ఏ విధంగా ఉండబోతుంది. వాహన ప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాహనాలు కొనుగోలు చేస్తారు, లగ్జరీగా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే లగ్జరీతో పాటు ఏదో రకంగా వాళ్ళు వస్త్రాలు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, ఓన్లీ 4 వీలరే కాదు 2 వీలరు కొనుక్కోవచ్చు. వాళ్ళ వృత్తిపరంగా ఏదైతే వాహనం కావాలో వెహికల్ అలాంటిది కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే క్రయ విక్రయాలు జరగటం ఒకటి, ఎగుమతులు దిగుమతులు, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. ఆర్థిక స్థితిగతులతో పాటు ప్రతి దానిలో కూడా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు వచ్చేందుకు సూచనలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఉద్యోగంలో కొంత ప్రమోషన్లు రావటమే కాకుండా వ్యాపారంలో కూడా వివిధ వ్యాపారాలు చేయాలని ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అనేక మార్గాల్లో ఆదాయాన్ని చేయాలని ఒక నూతన ఒరవడితోటి వాళ్ళు ఆలోచన సరళి మారిపోతుంటుంది. ఈ శుక్రగ్రహం వల్ల తల్లి ద్వారా కానీ, తండ్రి ద్వారా కానీ, అంటే పిత్రార్జితము, మాత్రార్జితం అంటారు. అంటే మాతృ సంబంధించిన అర్జితము అంటారు. అంటే మాతృ సంబంధించిన డబ్బులు కానీ, తల్లి సంబంధించిన ధనం కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే తల్లి తరఫున బంధువులు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, తండ్రి సంబంధించిన బంధువులు కానీ, వీటి ద్వారా కొంత డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ధనం మూలం మిదం జగత్, అంటే వీళ్ళకి డబ్బులు వచ్చే సూచనలు బాగా ఎక్కువ ఉంటాయి. ఆకస్మికంగా ధనలాభం కలగటం, అలానే నూతన వ్యాపారాలు చేయాలనుకుంటారు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వివాహం సంబంధించిన శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అంటే వివాహ కార్యక్రమాలు, మంచి సంబంధాలు రావటం, గతంలో ఏదైతే సంబంధం రాకుండా, చాలా సంబంధాలు కూడా రాకుండా అబ్బాయి మెచ్చటము, అమ్మాయి మెచ్చటము కొన్ని జరుగుతుంటాయి ఇన్సిడెంట్స్. అంటే వాళ్ళు కానీ వీళ్ళు కానీ మెచ్చకపోవటం, రకరకాలుగా అబ్బాయికి రకరకాల క్వాలిఫికేషన్ లేకపోవటం, జాబు లేకపోవటం, అసెట్స్ లేకపోవటం, రకరకాల కారణాలు ఉంటాయి. ఆ రీజన్స్ అన్నీ కూడా తొలగిపోయి వివాహం పరంగా వాళ్ళకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అంటే స్త్రీకి కానీ పురుషుడు కానీ మంచి సంబంధం వచ్చి వాళ్ళకు వివాహం అయ్యే సూచనలు అనేవి ఉన్నాయి. అంటే వివాహపరంగా ఓకే. దానితో పాటు బంగారు ఆభరణాలతో పాటు ప్రతి దానిలో కూడా ముందుకు వెళ్తారు. అంటే జాప్యం లేకుండా ఇష్టకామ్య సిద్ధిరస్తు అంటారు. అంటే వాళ్ళైతే కామ్యము అంటే ఇక్కడ కోరిక అని అర్థం. అంటే వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా తీర్చుకోవటం,
వస్తువులు, ఆకర్షణమైన వస్తువులు కొనుగోలు చేయటం, అంటే ఆకర్షణమైన కొన్ని వస్తువులు ఉంటాయి, ప్రతి వాళ్ళకు కూడా కొన్ని అట్రాక్షన్ చేస్తుంటాయి వస్తువులు, అలాంటివన్నీ కూడా పర్చేజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉండటం, అలానే సుఖాన్ని, భోగాన్ని, అలానే విందులు, వినోదాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళ పెళ్ళిళ్ళే కాకుండా వేరే వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళకు కూడా వెళ్ళే అవకాశాలు, తీర్థయాత్రలు, విహారయాత్రలు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పిల్లలు మటుకు చదువు పట్ల మటుకు శ్రద్ధ చూపించాలి, అంటే ఆసక్తికరంగా ఉండరు అని అర్థం. ఈ రాశి వాళ్ళు ఆరోగ్యం అనేది కొంత కుదుటపడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. దాంతోపాటు మరి చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం కూడా ఉంది కదా, రెండో ప్లానెట్ అనేది కూడా ఉంది కదా. అంటే శుక్రకేతువులు ఎప్పుడు కూడా బుధక్షేత్రంలో కంజంక్షన్ కావటం వల్ల కేతు యొక్క ఫలితాన్ని మనం చూస్తే తల్లి యొక్క ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. ట్రావెలింగ్ చేసేటప్పుడు, జర్నీ చేసేటప్పుడు, కొత్త వాహనాన్ని తీసుకొని జర్నీ చేసేటప్పుడు కొంత అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది. అంటే అతివేగం అనేది పనికిరాదు. కాలం ఎప్పుడు కూడా మనతో పాటు నడవడు, కాలం నడుస్తుంటుంది. చాలామంది కూడా చెప్పేటప్పుడు కాలం ఒకే రకంగా ఉంటుంది. వింటర్ వస్తుంది, సమ్మర్ వస్తుంది, రైన్ సీజన్ వస్తుంది, మామూలు అవన్నీ కూడా. సీజన్ అనేది 3 సీజన్స్ ఉంటాయి. ఆ 3 సీజన్స్ కంటిన్యూ అవుతుంటాయి. కొన్ని మార్పులు కలుగుతుంటాయి కాలంలో కూడా. అయితే కాలంలో కొన్ని మార్పులు జరిగినప్పుడు ఏంటంటే కొద్దిగా కాలం కాటేయక ముందే మనం సర్దుబాటు చేసుకోవడం చాలా మంచిది. బంధుమిత్రులతో విరోధ భావాలు, స్నేహితులతో కొంత విరోధ భావాలు, డబ్బులు ఇచ్చినవాడు మళ్ళీ రిటర్న్ ఇవ్వలేకపోవటం, అంటే మనం ఏదైనా డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేసామనుకోండి మళ్ళీ రిటర్న్ ఇచ్చేవాళ్ళు ఇవ్వరు. భూ సంబంధమైన వ్యవహారాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే భూమి కొనుగోలు చేస్తాం, గృహ నిర్మాణం చేపట్టాలనుకుంటాం, ఇలాంటి విషయాల్లో మటుకు భూ సంబంధమైన వ్యవహారాల్లో మటుకు కొద్దిగా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. గృహ నిర్మాణం చేపట్టేటప్పుడు, అలానే మనకి బిల్డర్స్ తోటి కానీ, అలానే ఇంటి ఓనర్తో కానీ మాట్లాడేటప్పుడు కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ కొద్దిగా మనం జాగ్రత్త పడి ముందుకు వెళ్ళాలి. అంటే డిస్టర్బెన్స్ కాకూడదు, డిస్ప్యూట్స్ కాకూడదు, ల్యాండ్ను కూడా కరెక్ట్గా చూసుకోవాలి. కెమికల్ కంపెనీస్ వాళ్ళకి కానీ, అలానే మెడికల్ కానీ, ల్యాబొరేటరీస్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా కొద్దిగా అజాగ్రత్త అనేది పనికిరాదు, శ్రద్ధ పెట్టాలి, ముందుకు వెళ్ళాలి. విదేశాలకు వెళ్ళే ప్రణాళికలు మటుకు కొద్దిగా అమలు చేసే అవకాశాలు ఉన్నాయి, కానీ వెళ్ళరు, కానీ కొంత ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి, కొంత ఆలోచన చేయటం అనేది జరుగుతుంటుంది. వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి బెటర్ లైఫ్ వచ్చే అవకాశాలు డెఫినెట్లీ ఉంటాయండి. ఓకే గురుగారు, మిథున రాశి వారికి వచ్చేసి మరి వీరికి ఎలా ఉండబోతుంది 25 రోజులు, అలాగే వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అనుకుంటే ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటారు గురువుగారు? గణపతి యొక్క ఆరాధన చేయాలి. అంటే కేతువుకి, రాహుకు అధిష్టాన దేవత దుర్గాదేవి అయితే కేతువుకి అధిష్టాన దేవత గణపతి. గణపతిని ఆరాధన చేయాలి. కేతు యొక్క దోషం పోవటానికి మనం గణపతి యొక్క ఆరాధన చేస్తే మనకు ఆ దోషం అనేది తొలగిపోతుంది. గణపతిని ఎలా ఆరాధన చేయాలి? మనకు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 18వ తారీఖు వరకు ఆ రోజుల్లో సంకష్టాల చతుర్థి వ్రతాన్ని కానీ, అలానే మనకి బుధవారం కానీ అస్థానక్షత్రం కానీ వస్తే ఆ రోజుల్లో తప్పకుండా గణపతిని ఆరాధన చేయాలి. గణపతిని ఎలా ఆరాధన చేయాలి? మనం బంకమన్ను తీసుకొని చక్కగా ఆవు పేడ కలిపి విగ్రహాన్ని తయారు చేసి మనం ఆరాధన చేయాలి. అంటే గరికతో ఆరాధన చేయాలి. అంటే గణపతిని ఎప్పుడు కూడా ఆరాధన చేయటంతో పాటు 12 గాయత్రి మంత్రాలు ఉంటాయి. అంటే తత్పురుషాయ వక్రతుండాయ ధీమహే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అంటే బుధవారం కానీ, బుధహోరలో కానీ, ప్రదోషకాల సమయంలో కానీ, అస్థానక్షత్రం ఉన్న రోజున కానీ గరికతోటి ఆరాధన చేయాలి. గకార అష్టోత్తరంతో గణపతిని పూజ చేస్తే అంటే వీళ్ళ కాలయాపన జరుగుతుంటుంది జీవితంలో. ఆ కాలయాపన, పనులు జరగకపోవటం, సందిగ్ధ స్థితి ఏర్పడటం, మానసికంగా ఒత్తిడి, అంటే కాలానికి విఘ్నం లేకుండా, మనకి విఘ్నం లేకుండా, ఏ విఘ్నము జరగకుండా విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. చేయటం వల్ల ఏంటంటే లైఫ్లో ఏది కూడా మనకు విఘ్నం లేకుండా ఉంటుంది. కాబట్టి మనకు జాప్యం తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం గణపతిని ఆరాధన చేస్తే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే గురుగారు, మిథున రాశి వారికి వచ్చేసి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరు ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందుతారు అనే దాని గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం.